తోటవారిపల్లి వాస్తవ్యులు వెంకటరత్నం గారు 216 రూపాయలు అమ్మవారికి ఉచిత సమర్పించారంట. ప్రస్తుతమునకు వారిని లక్ష్మీకృతం తల్లి గోపయ్య స్వామి చల్లగా కాపాడాలని మా ప్రార్థన. అమ్మా నేను వెళ్ళొస్తాను తల్లి. నా జాతకు మనకు నేం చేయదు. అన్నపూర్ణ 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 అన్నమే కరువాయనా అన్నమే కరువాయనా అమ్మా వెళ్ళిపోయాడు. సుందరమ్మ ఇస్తా 8 రూపాయలు ఇవ్వలేదు కూలివాడికి. అది చూసినటువంటి కూలివాడు అమ్మా అనుభవిస్తాం. పెద్దవాళ్ళు అంటారు చేయనిది ఏది రాదు, తను చేసింది ఏది వృధాగా పోదట. చేసిన పాపం దాచిపెట్టుకున్నట్లే మరి కూలివాడు వెళుతుంటే అత్త ఎంకమ్మ మొత్తం చోటు నుండి విన్నాం. ఈ సుందరం అన్నం కూడా పెట్టదు. ఎలా జీవిస్తుందో ఆ కుర్తి పాపం మేనగోళ్ళు. ఎంతైనా రేపు చనిపెట్టిన భోజనం పెట్టడం మానవధర్మం. పైన తింటాడిన భోజనం తీసుకుని బయలుదేరి అత్త ఎంకమ్మ ఎదురొచ్చిన సుందరమ్మ చూసింది.